వాళ్ళు అలా చేసి వెళ్ళిపోయినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈసారి మన యూట్యూబ్ ఛానల్‌కి వచ్చిన రెవెన్యూ రూ. 14,000 మనం ఏం చేయబోతున్నాము అనంటే, అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు గీత. నా భర్త పేరు రమేష్. మేము కీబోర్డ్ ప్లే చేస్తూ, సాంగ్స్ పాడుతూ, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అదే మాకు జీవనోపాధి. అయితే వీళ్ళు మనకు తెలియజేసిన విషయం ఏంటంటే, సిస్టర్ మేము ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మాకు స్ట్రేంజర్ బాక్స్ లేక చాలా ఇబ్బందవుతుంది. ఇంకొకళ్ళని అడగాల్సొస్తుంది. అదే మాకు ఓన్‌గా ఒక స్ట్రేంజర్ బాక్స్ ఉంటే, మేమెవరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటామన్నారు. మరి దేవుడిచ్చిన తలంపుతో మరి ఈసారి వచ్చిన యూట్యూబ్ అమౌంట్ ఈ 14,000 ఏవైతే ఉన్నాయో, మరి వీళ్ళు చేస్తున్న ఈ పనికి సపోర్ట్‌గా మనం అందిస్తున్నాము. ఇది దేవుడి ప్రేమతో మనం చేస్తున్నాం. సిస్టర్, బ్రదర్, సో ఈ కార్యం ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసుకి మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఆయన మాత్రమే హెచ్చబడాలి. ఖచ్చితంగా మీ వంతు సహకారాన్ని ఈ భార్యాభర్తలకి మీరు అందించండి. మీరు అందించే ఈ సపోర్ట్ మేమెవ్వరికీ భారం కాకుండా మా కాళ్ళ మీద మేము నిలబడగలము అనే నమ్మకాన్ని వీళ్ళకి కలిగిస్తుంది. మేము అందరికీ సంగీతం నేర్పించాలనే ఆశతో కీబోర్డ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాము. కానీ చాలా మంది పిల్లల్ని జాయిన్ చేయాలని వస్తారు. వచ్చి మమ్మల్ని చూసి, మా లోపాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతారనమాట. అప్పుడు వాళ్ళతో మేము అంటాము, మీరు ఫస్ట్ మాలో ఉన్న లోపాన్ని కాదు, మాలో ఉన్న టాలెంట్‌ని చూడండి అని మేము వాళ్ళకి చెప్తాము. కానీ అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అలా చేసి వెళ్ళిపోయినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తా ఉంటుంది. మాకు స్ట్రేంజర్ బాక్స్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే మేము ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ స్ట్రేంజర్ బాక్స్‌తో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. అదే మాకంటూ ఒక స్ట్రేంజర్ బాక్స్ ఉంటే మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మా స్ట్రేంజర్ బాక్స్ తీసుకొని మేము ఎక్కడ ప్రోగ్రామ్స్ దొరికినా వెళ్ళిపోవచ్చు కదా అని. దయచేసి మాకొక స్ట్రేంజర్ బాక్స్ కావాలి. దానికి మీ సహకారం కావాలి. ఆ స్ట్రేంజర్ బాక్స్ మాకొస్తే మేము మా ప్రోగ్రామ్స్‌ని చక్కగా జరుపుకుంటాము. మేము ఎవరికీ ఇబ్బంది కాము. ఎవరికి భారం కాము. ఎవరి మీద డిపెండ్ అవ్వము. మా కాళ్ళ మీద మేము నిలబడుకుంటాం. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మ్యూజిక్‌లో సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను. నేను డిగ్రీ చదువుతున్నాను. నా భార్య ఎక్కడ ప్రోగ్రామ్‌కి వెళ్ళినా నేను తోడుగా ఉంటాను. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఈ భార్యాభర్తలు దేవుడు వాళ్ళకిచ్చిన తలాంతులని నలుగురికి పంచాలనుకుంటున్నారు. ఒక మ్యూజిక్ స్కూల్ ద్వారా అనేక మందికి సంగీతాన్ని నేర్పించాలి, కీబోర్డ్ నేర్పించాలని చెప్పి వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. వీళ్ళని మన ఇంటికి పిలిపించి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నిజంగా దేవుడు మనకిచ్చిన ఈ జీవితం ఎంత విలువైందో అర్థమైంది.